తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా నియమితులైన శ్రీధర్ వర్మను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు తిరుపతి నగరంలోని తాళపాక పెద్దగంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ వర్మ చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని అన్నారు. చిన్ననాటి నుంచే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కార్యకర్తగా నాయకుడిగా పార్టీ బలోపేతానికి శ్రీధర్ వర్మ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలు అంకితభావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. శ్రీధర్ వర్మ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎస్వీబీసీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. తాళపాక పెద్దగంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో శ్రీధర్ వర్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు శ్రీధర్ వర్మ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద స్థానిక తాళపాక పెద్దగంగమ్మ గుడిలో అర్చనలు పూజలు చేసి తదనంతరం వారి నివాసానికి వెళ్ళి అమ్మవారి ప్రసాదాలు అందజేసి అలాగే సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శ్రీధర్ వర్మ గారు మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎస్వీబీసీ ఛానల్ రావడం చాలా సంతోషదాయకం. ఆయనకు దైవం పైన అపారమైన భక్తి. ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా అయిన దానికి శ్రీధర్ వర్మ గారు ఛానల్ ఇంకా ఏ విధమైన టెక్నాలజీతో దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ స్వామివారి ప్రాచుర్యాన్ని విశ్వవ్యాప్తంగా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా అందరికీ భక్తులకు అందే విధంగా ఆయన అందరి సహకారంతో ఈ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా స్వామివారి ప్రాచుర్యాన్ని భక్తులకు కలగజేయాలని, స్వామివారి రోజువారీ జరిగే కార్యక్రమాలని ఎస్వీబీసీ ఛానల్లో భక్తులకి తెలియపరిచే విధంగా ఆయన కృషి చేయాలని, కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు ఆయన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.